ఈమెనట వాణిబాల గారు. అధిక వడ్డీ ఆశపెట్టి 200 కోట్లు కొల్లగొట్టి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా జీఎం మోసం. శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో డిపాజిట్లు సేకరించిందట. 5 నెలల నుంచి చెల్లింపులు బంద్. ఒత్తిడి పెరగడంతో దీర్ఘకాలిక లాంగ్ లీవ్ పెట్టుకుని అవతలపడ్డది. 3 నెలల ముందే పదవీ విరమణ. ప్రశ్నిస్తే రేపు మాపు అని దాటవేత. ఇల్లు ఆఫీస్కు తాళం వేసి పరారు. సిసిఎస్ ముందు బాధితుల ధర్నా. మేడం గారు 200 కోట్లు కొల్లగొట్టిందట. 1 కాదు 2 కాదు, 20,000 కాదు, 20 లక్షలు కాదు, 20 కోట్లు కాదు, 200 కోట్లు. ఇక చూడండి, ఆమె అబిడ్స్లోని స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలో జనరల్ మేనేజర్ అట. బ్యాంకులో సహోద్యోగులు సిబ్బంది ఖాతాదారులతో కలుపుగోలుగా ఉండేది. ఇదే వారిని నిండా ముంచేసింది. బ్యాంకులో డబ్బులు వేస్తే వడ్డీ పెద్దగా రాదు. మాకు ఫైనాన్స్ బిజినెస్ ఉన్నది. నా భర్త కుమారుడు మాత్రమే చూస్తారు. బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు వ్యాపారులకు ఫైనాన్స్ చేస్తూ ఉంటాం. సో మా సంస్థలో పెట్టుబడులు పెట్టండి. మేడం పక్కనే ఉంది కదా, రోజు వస్తుంటుంది, రోజు పోతుంటుంది. మేడం వాళ్ళ భర్తే కొడుకే అంటుంది కదా, చూపిస్తున్నది కదా. ఈమె కూడా ఇక ఆమె హడావుడి అంతా ఆ రకమైన హడావుడి చూపించి ఉంటుంది. చలో వరుస పెట్టిరిగా పైసలు. వాళ్ళకి ఎంప్లాయీస్ అంటే ఎంతో కొంత గౌరవప్రదంగా బతుకుతూ ఉంటారు కదా. సో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేసిరు. 200 కోట్లు ఎత్తుకున్నది అవతల పడ్డది. తర్వాత ఏమవుతుంది? లబోదిబో అనడం తప్ప ఇప్పుడు ఆ డబ్బులను రికవరీ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎంత కష్టం. ఇక ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద. పెట్టుబడి పెడితే 10 నుంచి 18% దాకా వడ్డీ ఇస్తామని ఆశ పెట్టిందట. దాదాపు 200 కోట్లు సేకరించిందట. కొన్నాళ్ళు వడ్డీ టంచన్గానే ఇస్తూ వచ్చినా గత 5 నెలల నుంచి ఇవ్వట్లేదట. డిపాజిటర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో రాత్రికి రాత్రే భర్త కుమారుడితో కలిసి బిచానా ఎత్తేసింది. నిందితురాలైన ఆ అధికారిని పేరు నిమ్మగడ్డ వాణిబాల. మోసపోయామని తెలుసుకున్న బాధితులు నెత్తినోరు కొట్టుకుంటూ సిసిఎస్ ముందు ఆందోళన చేశారు. వాణిబాల నుంచి డబ్బులు ఇప్పించాలని కోరారు. బాధితుల్లో వాణిబాల సహచరులు, సహోద్యోగులు, కింది స్థాయి సిబ్బంది కూడా ఉండడం గమనార్హం. బాధితుల వివరాల ప్రకారం నిమ్మగడ్డ వాణిబాల అబిడ్స్లోని శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో ఫైనాన్స్ సంస్థ ఉన్నదట. వ్యాపార వ్యవహారాలన్నీ ఆమె భర్త మేక నేతాజీ, కుమారుడు శ్రీహర్ష చూసుకుంటున్నారు. వాణిబాల తనకు తెలిసిన వారి వద్ద నుంచి, సహచర ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో తన ఫైనాన్స్ సంస్థలో డిపాజిట్లు చేయించింది. వారికి ఎప్పటికప్పుడు రిటర్న్స్ ఇస్తుండడంతో కింది స్థాయి ఉద్యోగులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేశారు. గత 5 నెలలుగా రిటర్న్స్ రాకపోవడం, డిపాజిట్లు కూడా వెనక్కి ఇవ్వకపోవడంతో డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు ఎక్కువైనాయి. దీంతో కొద్ది రోజుల క్రితం ఆమె ఆఫీస్కు లాంగ్ లీవ్ పెట్టేసింది. పైగా రిటైర్మెంట్కు 2-3 నెలల ముందే ఆమె ఉద్యోగం మానేయడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. డిపాజిటర్లలో కొందరు సైదాబాద్లో ఉన్న ఆమె ఇంటికి వచ్చి నిలదీస్తుండడంతో రేపు మాపు అంటూ దాటవేస్తూ వచ్చింది. డిపాజిటర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో రాత్రికి రాత్రే సైదాబాద్లోని ఇంటికి, అబిడ్స్లోని కార్యాలయానికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారైందట. కేసు నమోదు చేసుకున్న సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయిపోయాయి. లబోదిబోమానడం తప్ప ఏం అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఆమెను పట్టుకొని ఏమున్నాయో, ఏం ఆస్తులో, ఏం కథో, మళ్ళీ కోర్టు కథ వ్యవహారం.